జ్యువెలర్స్. ఇప్పుడు నువ్వు కులాంతర వివాహం చేసుకున్నాక అమ్మాయి ప్రెగ్నెంట్ తర్వాత నిన్ను ఆమెను విడగొట్టారు కదా, ఆ తర్వాత ఏమైంది? నా భార్య అక్కడికి విజయవాడ తాడేపల్లికి ఫస్ట్ రాజమండ్రి పోయింది. అక్కడ నుంచి విజయవాడకు వచ్చినామని కూడా నాకు మెసేజ్ చేసింది. అక్కడ పోయినాక ఆ పాపకి నా భార్యకి గుండు చేపించి వాళ్ళు బాగా చిత్రహింసలు గురి చేసినారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ బంధువులు పండగకి పోయి దసరా పండగ కూడా వాళ్ళ బంధువులందరూ కలిసి బాగా చాలా ఇబ్బంది పెట్టినారు మా భార్యని. లాస్ట్ 15 days బ్యాక్ నాకు మెసేజ్ చేసింది, మామ వాళ్ళు నన్ను చంపుతారు, తర్వాత నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు అని మెసేజ్ చేసింది. అమ్మాయి సూసైడ్ చేసుకున్నంత ఉందా? అమ్మాయి సూసైడ్ అయితే చేసుకోదు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చంపేసి ఉంటారు మా భార్యని గ్యారంటీగా అని నేను అనుకుంటున్నాను. మా భార్య అంతగా సూసైడ్ చేసుకునేదంతే కాదు. అమ్మాయిది లవ్ మ్యారేజా? నాది అమ్మాయిది లవ్ మ్యారేజ్. గత 7-8 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. వేరు వేరు క్యాస్ట్? మా క్యాస్ట్ వచ్చేసి బీసీ వాల్మీకి బోయ. ఆ బాబా ఎస్టీ సుగాలి. వాళ్ళ నాన్న అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు రాజమండ్రి జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా తాడపల్లి విజయవాడలో ఉన్నాడు. నాతో అప్పుడు ఆ పాప ప్రెగ్నెన్సీ అయినప్పుడు తీసుకుపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళు బలవంతంగా ట్యాబ్లెట్లు వేయించి తీపిచ్చేసినారు ప్రెగ్నెన్సీ. వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ మామ వాళ్ళు అని నాకు మెసేజ్ కూడా చేసిండే. వాళ్ళ ఆ పాప దగ్గర సెల్లు, నాకు ఆ పాపకి కనెక్షన్ లేదు సెల్లు. వాళ్ళ డాడీది నైట్ టైమ్స్ చేస్తుండే మెసేజ్ 1, 2కి 11కి అట్లా 12కి అట్లా నైట్ టైమ్స్ మెసేజ్ చేస్తుండే. లాస్ట్ మెసేజ్ ఏం చేసేది? లాస్ట్ మెసేజ్ వచ్చేసి నాకు ఇట్లా మా అమ్మ వాళ్ళు చంపేయాలని చూస్తున్నారు అని చెప్పింది. నన్ను అని పెట్టేసింది లాస్ట్ మెసేజ్. నువ్వు అట్లా చేసుకోవద్దని నేను చెప్పినాను. నీకే డౌట్స్ ఏమున్నాయి? నాకు డౌట్స్ ఏమంటే ఆ పాప అయితే హ్యాంగ్ చేసుకొని చనిపోదు, ఆ పాపని వీళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళే చంపింటారు అని నేను అనుకుంటున్నాను. నీ డిమాండ్స్ ఏమి? ఇప్పుడు నా డిమాండ్స్, నా భార్య నాకే కావాలి, నేనే దాన సంస్కారాలు చేస్తా. నాకు చట్టమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన నాకు నా భార్యను నన్ను చూపించి నేనే చూసుకుంటూ నేనే భూస్థాపన చేస్తానని అనుకుంటున్నాను.